సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి ఆస్తిపాస్తులు ఎంత, సంపాదన ఎంత, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఇవే కదా అందరూ ఆరా తీసేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక తండ్రి మాత్రం అందరిలా ఆలోచించలేదు. తన కూతురిని ఇవ్వబోయే అబ్బాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, అతను రోడ్డుపై ఎంత క్రమశిక్షణగా ఉంటాడు అనేది తెలుసుకోవాలనుకున్నాడు. తన కాబోయే అల్లుడి కారు, బైక్ నెంబర్లను కాకినాడ ట్రాఫిక్ 2 సిఐ దానేటి రామారావుకి ఇచ్చి వాటిపై ఏమైనా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయేమో చూడమన్నారు. ట్రాఫిక్ చలానాలు ఉంటే పిల్లనిచ్చేదే లేదని తెగేసి చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ రాయుడుపాలెంకు చెందిన పెద్ద ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఉంది. భార్య చనిపోవడంతో ఆ తండ్రి కూతుర్ని కంటికి రప్పలా పెంచి MBA వరకు చదివించాడు. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని ఒక మంచి సంబంధం చూశాడు. అయితే అబ్బాయి గుణగణాలతో పాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత కూడా ముఖ్యం అనుకున్నాడు. ఆ పెద్ద ఆయన రోడ్డుపై బాధ్యత లేకుండా బండి నడిపే వారి వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉందని భావించాడు. వెంటనే కాబోయే అల్లుడి కారు, బైక్ నెంబర్లను ఒక చీటీపై రాసుకుని కాకినాడ ట్రాఫిక్ 2 సిఐ దానేటి రామారావు గారి దగ్గరకు వెళ్లాడు. సార్, మా అల్లుడి కాబోయే వ్యక్తి వాహనాల నంబర్లు ఇవి. వీటిపై ఏమైనా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెండింగ్ చలానాలు ఉన్నాయేమో చూసి చెప్పండి. ఒకవేళ భారీగా చలానాలు ఉంటే అతనికి ట్రాఫిక్ క్రమశిక్షణ లేదని అర్థం. అలాంటి వాడికి నా కూతురునిచ్చే పెళ్లి చేయనని ఆ తండ్రి స్పష్టం చేశాడు. కూతురు భవిష్యత్తుపై ఆ తండ్రి చూపిస్తున్న తాపత్రయానికి, ఆ వినూత్న ఆలోచనకు సిఐ ముగ్ధులయ్యారు. నిబంధనలకు లోబడి ఆ వాహనాల రికార్డులను పరిశీలించారు. పోలీసులు ఆ వాహన నంబర్లను చెక్ చేయగా అతనిపై ఎలాంటి పెండింగ్ చలానాలు లేవని తేలింది. అబ్బాయి ఫుల్ జెంటిల్మన్ అని సర్టిఫికేట్ రావడంతో ఆ తండ్రి సంతోషంగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ కాలంలో అల్లుడి క్యారెక్టర్ను జడ్జ్ చేయడానికి ఇది ఒక సూపర్ ఐడియా అంటూ నెటిజన్లు ఈ తండ్రిపై ప్రశంసలను కురిపిస్తున్నారు. కాబట్టి యువతి యువకులారా, బీ కేర్ఫుల్. రోడ్డుపై మీ క్రమశిక్షణే రేపు మీ పెళ్లిని కూడా నిలబెట్టవచ్చు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రానుగుడి సెంటర్లో మా ట్రాఫిక్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ నిర్వహిస్తుండగా సుమారు 55 సంవత్సరాల వయసు పెద్ద ఆయన ఒక వెహికల్, మోటార్ సైకిల్, అదేవిధంగా ఒక కార్ రెండు కలిపినటువంటి స్లిప్పు మాకు ఒకటి ఇచ్చి, బండి నెంబర్ కలిగినటువంటి స్లిప్ ఇచ్చి, ఆ బండి నెంబర్లో ఏవైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూసి చెప్పాల్సిందిగా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతని రిక్వెస్ట్ మేరకు ఆ రెండు వాహనాల యొక్క నెంబర్ను మేము పోలీస్ పరివాహన యాప్లోను, అదేవిధంగా మా వద్ద ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఉన్నాయో ఒకసారి చెప్పి చెక్ చేయడం జరిగింది. అతని వద్ద అసలు రెండు వెహికల్స్కి ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ కేసులు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ ఎటువంటి కేసులు కూడా విషయాన్ని మేము ఆ పెద్దానికి చెప్పడం జరిగింది. పెద్దాయన వెంటనే సంతోషపడి మాకు చెప్పడం జరిగింది. బాగా చూశారు సార్, నాకు